సో ఇవాళ మనం మోస్తా చర్చ్ దగ్గరికి వెళ్దాం. ఇది చాలా ఫేమస్ చర్చ్ ఇన్ మాల్తా. మనకి ఇక్కడ వరల్డ్ వార్ 2లో ఉన్న షెల్టర్స్ వాళ్ళు యూజ్ చేసిన టూల్స్, వాళ్ళు బ్రతకడానికి సర్వైవ్ అవ్వడానికి ఏమైతే యూజ్ చేశారో అవన్నీ సేవ్ చేసి పెట్టారు. కింద షెల్టర్ ఏరియా ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి కింద షెల్టర్ ప్లేస్కి వెళ్ళాలంటే. సో మనం ఫస్ట్ టికెట్ కొనుక్కొని, టికెట్ కాస్ట్ వచ్చి €5 ఉంటుంది. సో €5 పెట్టి టికెట్ తీసుకుంటే కింద షెల్టర్ ప్లేస్ అండ్ పైన మనకి టాప్ వ్యూ ప్లేస్ కూడా ఉంటుంది. కింద చూసుకున్న తర్వాత పైకి వెళ్దాము. నేను చాలా లేట్గా వచ్చాను, ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి. సో త్వరగా ఇది చూసేసుకొని పైకి వెళ్ళి వ్యూ పాయింట్కి వెళ్దాము. కిందకి ఇప్పుడు టికెట్ తీసేసుకున్నాను, షెల్టర్ ప్లేస్కి వెళ్తున్నాను. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళు మనకి డైరెక్షన్స్ పెడతారు, మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మాల్తా ఇన్ వరల్డ్ వార్ 2 అని పెట్టుంటుంది. ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్లో పెట్టుంటారు హిస్టరీ మొత్తం. సో ఇది ఎప్పుడు బిల్డ్ చేశారు ఏంటి అనేసి, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన బాంబ్స్, క్యానాన్స్ అంటారు, అవన్నీ కూడా మనకి చర్చ్ లోపల పెట్టున్నారు. ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము. ఆ టైంలో ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో, ఎవరైతే రూలింగ్ చేస్తున్నారో వాళ్ళందరి ఫొటోస్ అండ్ ఏవైతే బాంబ్స్ యూజ్ చేసిన ఆ టూల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పిక్చర్స్ చేసి పెడతారు నీట్గా, చాలా డీటెయిల్గా పెట్టారు. అండ్ మనకి ఇక్కడ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అప్పట్లో యూజ్ చేసిన ఆ ఫార్మింగ్ టూల్స్ అన్నీ కూడా పెట్టుంటారు. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూస్తాం ఏంటంటే వాళ్ళు బ్రతకడానికి, వండుకోవడానికి వాడిన గిన్నెలు కానీ అప్పటి కాలంలో ఉన్నవి. అండ్ వాళ్ళు బట్టలు కూడా స్టిచ్ చేసి వేసుకునే వాళ్ళు అనుకుంటానేమో, అవి కూడా కుట్టు మెషిన్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ మనకి. అవన్నీ వెళ్తూ చూస్తాము ఇక్కడ. సో ఇవన్నీ అండ్ వాళ్ళు యూజ్ చేసిన లిటరల్గా వాళ్ళు ఎలాంటిది వాళ్ళు అసలు పెట్టకుండా లేరు. వాళ్ళకి వీలైనంత వరకు ఏవైతే దొరికాయో అవన్నీ పెట్టారు, ఇంక్లూడింగ్ టాయిలెట్స్, బాత్రూమ్స్ ఎట్లా యూజ్ చేశారో ఆ కాలంలో ఉన్న టైప్వి అన్నీ పెట్టారు. సో మనము అటు సైడ్ ఇటు సైడ్ 2 కవర్ చేయాలి. ఇటు పక్కన హిస్టరీ పెట్టుంటారు లెఫ్ట్లో, అటు సైడ్ వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లు అన్నీ పెట్టుంటారు, అవి చూసుకోవాలి. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ కాలంలో వేసుకున్న బట్టలు, ఐరన్ బాక్స్లు, స్టిచ్చింగ్ మెషిన్స్ అన్నీ పెట్టుంటారు ఇక్కడ. సో ఎంత చక్కగా పెడతారో ఇక్కడ. యూరోప్లో మనము ఎంత ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అందమైన ప్లేసెస్ చూస్తామో అంతే విధంగా వీళ్ళు మ్యూజియంస్ కూడా అంత బాగా చేసి పెడతారు, హిస్టరీ మొత్తం పోకుండా. సో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మ్యూజియంస్కి సంబంధించినవి, వాళ్ళు స్టోర్ చేసిన హిస్టరీ థింగ్స్ గురించి కానీ ఎప్పుడు ఏదో ఒకటి రెనోవేషన్ అవుతూనే ఉంటుంది. ఈయన కింగ్ జార్జ్ కూడా ఉన్నారు 6 అప్పట్లో. ఆ టైంలో వరల్డ్ వార్ 2 టైంలో ఆయన కూడా ఉన్నారు. సో వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళు ఎలా అయితే కాపాడడానికి ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఇది లిటరల్గా వీళ్ళు చెప్పాను కదా, ప్రతి ఒక్కటి పెట్టుంటారని. వాళ్ళు యూజ్ చేసిన వాష్ బేసిన్స్, బకెట్స్, ప్లేట్స్, తినే ప్లేట్స్ అన్నీ. సో ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇంకొంచెం లోపలికి వెళ్తుంటే కొన్ని క్లోజ్ చేసి ఉంటారు, మనం వెళ్ళడానికి వీలు ఉండదు. చూడండి, వ్యవసాయం చేసుకునే అన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఎంత చక్కగా పెట్టారో వీళ్ళు. మెయింటెనెన్స్ బాగా చేస్తారు, పాతకాలం హిస్టరీ అండి.
వాళ్ళు వేసుకున్న షూస్ అన్నీ కూడా మనకు పెట్టుంటారు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా మెల్లగా చూసుకుంటూ వెళ్ళడమే. ఒక్కొక్కసారి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వీళ్ళు ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తారో అనేసి. కుండలు, మట్టి పాత్రలు అన్నీ పెట్టారు. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాను. లోపల ఒక్కరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనము చర్చ్ పైకి వెళ్తున్నాము, దోమ పైకి వెళ్తున్నాము పైన వ్యూ చూడడానికి. సో ఇలా ఒక 4 ఫ్లోర్స్ ఉంటాయి, ఈ లిఫ్ట్ ఉండదు అనమాట. సో ఇది చాలా ఏమంటారు, ఆ స్ప్రింగ్ టైప్ స్టేర్స్ ఉంటాయి, చాలా అలసట వచ్చేస్తుంది పైకి వెళ్ళడానికి. సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ మొత్తం వ్యూ చూడొచ్చు, వ్యూ పాయింట్, సిటీ వ్యూ చూడొచ్చు. ఆల్మోస్ట్ మొత్తం కనిపిస్తుంది. సరౌండింగ్స్ మొత్తం మనకి కాఫీ బార్స్, స్నాక్స్ బార్స్ అన్నీ చాలా ఉంటాయి, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ గేట్ క్లోజ్ ఉంది. సో మన గ్యాలరీ చూడడానికి, గ్యాలరీ చూడడానికి మనం ఇక్కడ నుంచి చూస్తాము. సో ఈ గ్యాలరీ ఉంది కదా, సో ఇక్కడ నుంచి పైన మొత్తం ప్రాంతనం మొత్తం కనిపిస్తుంది. కింద ఏదో రెనోవేషన్ జరుగుతుంది అప్పుడు. సో ఇక్కడ నుంచి మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. కిందకి వెళ్ళి మనము ఇది సో 5:36 వరకే ఉంటుంది ఈవినింగ్ ఇది. సో అక్కడ గంట బెల్ కొడుతుంటారు చర్చ్ టైం 6 o'clock అవ్వగానే. సో మనం మళ్ళీ కిందకి వెళ్తున్నాం. కింద లోపల చర్చ్ చాలా పెద్దది. సో అప్పట్లో ఉన్న క్వీన్స్, కింగ్స్ అందరి పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన వార్డ్రోబ్ స్టైల్స్ ఇవి అన్నీ కూడా పెట్టుంటారు. ఇంకా వాళ్ళ హోమ్స్ కూడా పెట్టుంటారు అనమాట లిటరల్గా. సో వాళ్ళు ఇంకా మనము క్యానాన్ వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన వరల్డ్ వార్ 2లో వేసిన పెద్ద బాంబ్ ఒకటి ఉంటుంది, అది కూడా ప్లేస్ చేస్తుంటారు అక్కడ. ఇవన్నీ చూడొచ్చు మనము ఈ చర్చ్లో. సో మాల్టా వచ్చేసి చిన్న ఐలాండ్ అనమాట, కానీ సమ్మర్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరన్నా యూరోప్లో కుదిరితే తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. సమ్మర్లో చాలా వీళ్ళ ఫేమస్ ఫెస్టివల్స్ ఇవన్నీ అవుతుంటాయి. వీళ్ళు ఇక్కడ విలేజెస్ అని పిలుస్తుంటారనమాట. మనం స్టేట్స్ అని పిలుచుకుంటాము, వీళ్ళు విలేజ్ అని పిలుస్తారనమాట. సెలబ్రేషన్స్ బాగా ఉంటాయి అండ్ చాలా ఫెస్టివల్స్ అవుతాయి, చాక్లెట్ ఫెస్టివల్స్ లాంటివి. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు, సెప్టెంబర్ ఎండ్ వరకు. చాలా హడావిడిగా చాలా బాగుంటుంది. ఇదంతా లోపల ఏరియా. లోపల మొత్తం మనకి ఇలాంటి మొత్తం ఏమంటారు, అన్ని పిక్చర్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ చూడడానికి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా లోపలికి ఉంటుంది, చాలా పెద్ద చర్చ్ చూడొచ్చు. ఇక్కడ అన్ని ఫొటోస్ కానీ అన్నీ మంచిగా పెట్టుంటారు. అప్పటి క్వీన్స్, కింగ్స్ అన్నిటివి పెయింట్స్ వేసి మంచిగా, ఇది జీసస్ పెద్దగా మంచిగా పెట్టారు కదా, కనిపిస్తుంది. సో ఇంతటితో ఇది మొత్తం ఆ పిక్చర్స్ అన్నీ పెట్టాను, చూడండి. ఎంజాయ్ ద వీడియో.